హలో గైస్, నేను మీ స్కిల్ ట్రైనర్ని. సో ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటిది అండ్ రియల్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటిదో చెప్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఛానల్కి అయితే కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని కంటెంట్ కోసం అయితే ఫాలో అయిపోండి. నేనైతే మొత్తం ఎట్లుందో మొత్తం డిట్టో చెప్తాను, అంటే లాజిక్గా చెప్తాను. సో మీరైతే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రియల్ బ్రేక్అవుట్స్, ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, ఇప్పుడు ఏదైనా సపోర్ట్, రెసిస్టెన్స్ లేదా ట్రెండ్ లైన్ని అట్లే ఫాలో అయిపోవుగా అవి. అంటే దానికి గిడం కొంచెం బ్రేక్ ఉంటుంది, అంటే దానికి గిడం కొంచెం బ్రేక్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇప్పుడు ట్రెండ్ లైన్ కంటిన్యూస్గా అప్ సైడ్ పోతుంది. ఇది కంటిన్యూస్గా అప్ సైడ్ పోతుందా, మార్కెట్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది కంటిన్యూస్గా అప్ సైడ్ పోతే. అంటే ఇప్పుడు మార్కెట్కి బ్యాలెన్స్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఏంటిది? కన్సల్టేషన్, అప్ డౌన్ పోతేనే మార్కెట్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది మార్కెట్కి. కంటిన్యూస్గా ఒక ట్రెండ్ అనేది పోతే అది ట్రెండ్ అనేది కాదు. అది అంటే మార్కెట్ని మనం అట్లా అందాజు చేయలేము అది ఎట్లుంటుందో. అందుకే ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ ఉంది, మంచిగా అప్పుకోతుంది. ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ ఇట్లే చేస్తుందా? ఈ ట్రెండ్ని ఎప్పుడు ఒకసారి అయితే బ్రేక్ చేయాలి కదా. అంటే ఎప్పుడైనా సరే మీదికి, ఇప్పుడు సపోజ్ ఏరోప్లేన్ ఉంటుంది, ఏరోప్లేన్ ఎప్పుడు మీదికే ఉంటుందా, గాల్లోనే ఉంటుందా? ఎప్పుడు ఒక డౌన్ ల్యాండ్ అయితే అవ్వాలిగా ఎప్పుడు ఒకసారి అయితే. ఇది విధంగా సేమ్, ఇప్పుడు కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్ ఉంది, ఆడ నుంచి ఇప్పుడు ఒకవేళ బ్రేక్ డౌన్ ఇచ్చింది ఆడ నుంచి, అంటే ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తే అది బ్రేక్ డౌన్ అంటారు, బ్రేక్అవుట్ అంటారు. ఇక్కడ బ్రేక్అవుట్ అంటారు ఈ ఏరియాని. అంటే ఆ ట్రెండ్ని బ్రేక్ చేయాలి. ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తే మనకేంటిది భయ ఫైదా అంటే, ఆ ట్రెండ్ వల్ల ఇప్పుడు ఈ ట్రెండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే ఎవరు వస్తారు? ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది, ఈ అప్ ట్రెండ్ ఇప్పుడు ఇట్లా అప్ ట్రెండ్ పోతుంది. ఇప్పుడు ఎవరు వస్తారు? ఈ అప్ ట్రెండ్ బ్రేక్ చేస్తే సెల్లర్స్ వస్తారు. సెల్లర్స్ ఎందుకు వస్తారు అని అంటే, ఇప్పుడు అప్ ట్రెండ్ అంటే ఏంటిది? బయర్స్ యాక్టివేట్ ఉన్నారని అర్థం. అప్ ట్రెండ్లా బయర్స్ ఇప్పుడు వీక్ అయిపోయారు. ఇప్పుడు వీక్ అయిపోతే ఎవరు యాక్టివ్ ఉంటారు? సెల్లర్స్ యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు సెల్లర్స్ అనేటోళ్ళు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఈ బ్రేక్అవుట్ని గట్టిగా కిందికి తీసుకుపోతారు. ఇక అంటే గట్టిగా అంటే ఒకటేసారి తీసుకుపోరు, దాన్ని ప్రైస్ యాక్షన్ తోటి తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ ఎట్లా పోయిందో, ఇప్పుడు ఇప్పుడు అప్ ట్రెండ్ ఇట్లుంది. ఆ ట్రెండ్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే ఫాల్ అయితే కొంచెం ఫాల్ ఇస్తుంది, కొంచెం వరకే ఫాల్ ఇస్తుంది, కానీ మొత్తం అయితే ఫాల్ ఇవ్వదు. ఎందుకంటే మొత్తం ఫాల్ ఇచ్చింది అనుకో ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది మార్కెట్ అనేది. అదే ఇన్బ్యాలెన్స్ కాకుండా ఉండాలంటే అప్ ట్రెండ్ అంటే ఇట్లా డౌన్ సైడ్కి ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ చేస్తుంది, డౌన్కి వస్తుంది. ఇప్పుడు 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 బయర్స్ అనేటోళ్ళు వీక్ అయిపోయారు, యాక్టివ్ ఉండి ఇందాక. ఇప్పుడు బయర్స్ వాళ్ళు వీక్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు యాక్టివ్ ఉన్నారు? సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారు మార్కెట్లో. ఇప్పుడు ఈ సెల్లర్స్ ఏం చేసారు? డౌన్ సైడ్కి డౌన్ ట్రెండ్కి తీసుకుపోయారు. ఇది బ్రేక్అవుట్ అంటే దీంట్లో గిట్ట టూ టైప్స్ ఉంటాయి బ్రేక్అవుట్లో. ఇప్పుడు రియల్ బ్రేక్అవుట్ చెప్పినాం ఇందాక. ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ ఎట్లుంటుందో చెప్తాను. ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ వల్ల ఇదైతే చాలా పెద్ద ట్రాప్. ఫేక్ బ్రేక్అవుట్ అయితే పక్కా చూడండి. ఫేక్ బ్రేక్అవుట్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది, ఇప్పుడు ఈ అప్ ట్రెండ్లా ఏమవుతుంది? ఇట్లా బ్రేక్ చేస్తుంది. ఇట్లా బ్రేక్ చేయగానే ఫస్ట్ ఇందాక ఏమనుకున్నాం మనం? ఇక్కడ బ్రేక్ చేయగానే ఎవరు వస్తారు? సెల్లర్స్ వస్తారు అని అన్నాం. ఇప్పుడు చెప్పలేం ఇప్పుడు అంటే సెల్లర్స్ వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే వీక్గా ఉన్నారు అనుకో ఏమవుతుంది? ఇప్పుడు బయర్స్ అనేటోళ్ళు యాక్టివ్ ఉంటారు కదా. బయర్స్ వాళ్ళు యాక్టివ్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారు? కొంచెం బ్రేక్ అయినట్టు వస్తుంది, బ్రేక్ అవుతుంది కరెక్టే. కాకపోతే ఆ ట్రెండ్ని మళ్ళా కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అంటే ఎక్కువ లేకుండే, సెల్లర్స్ యాక్టివేట్ లేకుండే, అంటే సెల్లర్స్ వీక్ ఉండే. అందుకే ఆ ట్రెండ్ అనేది మళ్ళా కంటిన్యూ చేసింది ఆ ట్రెండ్ని. అట్లా ప్రతి సిచ్యువేషన్లో అంటే చెప్పలేం, ప్రతి సిచ్యువేషన్లో గిటం కావచ్చు. డిపెండ్స్ ఆన్ మార్కెట్. అది మార్కెట్లో క్యాండిల్స్ వల్ల మనము ట్రేడ్ తీసుకునే ఒక తీరు ఉంటుంది. డైరెక్ట్గా అంటే గుడ్డి నమ్మేటట్టు ఒక ట్రేడ్ ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఫేక్ బ్రేక్అవుట్ అంటే. ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంది, ఆ ట్రెండ్ మనం ట్రెండ్ లైన్ గీసినాం. ట్రెండ్ లైన్ ఎందుకు గీస్తాము? ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికనే గీస్తాంగా. ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? మనం దాన్ని అర్థం చేసుకొని ఏంటిది టార్గెట్లని పెట్టుకుంటాం, ప్రాఫిట్స్ పెట్టుకుంటాం, ట్రేడ్లు సెటప్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ బ్రేక్ అయింది, ఇప్పుడు డౌన్ సైడ్కి కొంచెం ట్రెండ్ బ్రేక్ అయింది, ఈ ఏరియాలో బ్రేక్ అయింది. బ్రేక్ అయితే ఇప్పుడు ఓడొచ్చిండు. ఇప్పుడు సెల్లర్స్ కాదు కానీ ఇప్పుడు బయర్స్ ఏం చేసిరు? బయర్స్ ఈ ఏరియాని బ్రేక్ చేయించారు. ఈ ఏరియాని బ్రేక్ చేసి ఏమైంది? కొంతమంది బయర్స్ అంటే ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఇది. అంటే ఇప్పుడు
ఒక ఫాల్ వస్తుంది, కొంచెం వరకే ఉంటుంది అది అంతే. ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఎవరికి, సెల్లర్స్కి. అక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అవుతారు, బయర్స్ స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది అనుకో ఏమవుతుంది, సెల్లింగ్ అనేది అవ్వచ్చు. సెల్లింగ్ అనేది ఆ క్యాండిల్స్ని చూస్తుంటే కొంతమంది ట్రేడ్స్ ప్లాన్ చేసేసారు. కంటిన్యూస్గా సెల్లింగ్ అయింది అనుకో ఏం చేస్తాం, మనము గుడ్డిగా ట్రేడ్ తీసుకోమా మనం, సేమ్ ఇది ఇయటంగా అంతే. కంటిన్యూస్గా ఫాల్ అయితే మనం డౌన్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకుంటాం. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఇక్కడ మ్యాటర్ ఏంటిది, ఇప్పుడు ఒక ట్రెండ్ని బ్రేక్ చేసింది. ట్రెండ్ని బ్రేక్ చేసి ఇప్పుడు సెల్లర్స్ వచ్చిండు కదా, అప్ ట్రెండ్ని బ్రేక్ చేస్తే సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ ఎందుకు వచ్చారు, అప్ ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారా లేరా అని ఎట్లా తెలియాలి మనకు, ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ అనేది మార్కెట్లో పక్కా ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి. కొద్దిసేపు వెయిట్ చేసినాం అనుకో ఆ ట్రెండ్ రియలా ఫేకా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ కాడ ఎట్లా బ్రేక్అవుట్స్ అనేవి ఎట్లా వస్తాయి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి, పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి అంటే 50 పాయింట్స్ 100 పాయింట్స్ అట్లా క్యాండిల్స్ వస్తాయి. ఆ క్యాండిల్ని చూసి మనం మోసపోవద్దు. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఫామ్ అయింది, ఈ ట్రెండ్ లైన్ కాడ ఇట్లా కొంచెం బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిందా అని ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ బ్రేక్ అయింది లే, ఇప్పుడు మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటే సెట్ అయిపోతుందా అని అనుకుంటాము. కాకపోతే ఆడ మ్యాటర్ అది కాదు. ఈ పెద్ద పెద్ద క్యాండిల్ ఎవడు తీసుకొస్తాడు, ఆపరేటర్స్ తీసుకొస్తారు. అంటే పెద్ద పెద్ద బయర్స్ అంటే పెద్ద ప్లేయర్స్ తీసుకొస్తారు. పెద్ద ప్లేయర్స్ ఎందుకు తీసుకొస్తారంటే మన లాంటి వాళ్ళని ట్రాప్ చేస్తారు. ఇప్పుడు మనం కింద సైడ్ డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకున్నాం కదా, డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకున్నాం కదా, మన స్టాప్ లాసెస్ అనేటివి మీద ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తాడు, కొంచెం నెక్స్ట్ క్యాండిల్లోనే మన స్టాప్ లాస్ తినేస్తాడు. ఇప్పుడు ఈ క్యాండిల్ 50 పాయింట్స్ ఉందనుకో, ఈ క్యాండిల్ 100 పాయింట్స్ దింపుతాడు ఆడు. అది స్టాప్ లాస్ హంటింగ్ అంటే. అంటే అట్లా ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే ఇక్కడ ఇట్లుంటుంది. అండ్ ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందిగా, సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ ఎందుకు వచ్చారు అంటే బ్రేక్అవుట్ అయింది. సేమ్ ఈ బ్రేక్అవుట్ని కొద్దిసేపు వెయిట్ చేయాలి మనం. ఈ ఫేకా రియలా కాదు అంటే 2-3 క్యాండిల్స్ వెయిట్ చేయాలి. అంటే 5 minutes టైం, లేకపోతే ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తే ఆ టైం ఫ్రేమ్ వరకు వెయిట్ చేయి. వెయిట్ చేసిన తర్వాత ఏంటిది, ఆ కన్ఫర్మేషన్ అయిందనుకో నీకు, రైట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్కి పోతుంది అంటే అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకో. అంతకుముందు కరెక్ట్ బ్రేక్అవుట్ కాగానే నువ్వు ట్రేడ్ తీసుకున్నావు అనుకో, చెప్పలేము అక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయిందనుకో ఆ ట్రెండ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో బయర్స్ ఉన్నారా లేకపోతే సెల్లర్స్ ఉన్నారా అనేది మనము ఐడెంటిఫై చేయాలి. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసినాం అనుకో మేజర్గా ఇవన్నీ అవసరం ఉండదు తెలుసా. ఇప్పుడు మార్కెట్లో బయర్స్ ఉన్నాడా లేకపోతే సెల్లర్స్ ఉన్నాడా అదే ఐడెంటిఫై చేయాలి. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి, లాజిక్గా ఆలోచించాలి. కానీ మనకు అది ఉండదు. మనం ఎప్పుడైనా సరే లాజిక్ని నమ్మం, మ్యాజిక్లే నమ్ముతాం. కాకపోతే మనం లాజిక్నే నమ్మాలి. ఇప్పుడు ట్రెండ్ లైన్ గురించి చెప్పినాం, ఇప్పుడు దేని గురించి చెప్దాం, సపోర్ట్ గురించి చెప్దాం. సపోర్ట్ అంటే ఏంటిది, మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అయ్యేదాన్ని సపోర్ట్ అంటాంగా. ఇప్పుడు ఈ నుంచి లేచింది మార్కెట్ అంటే మూమెంట్ వస్తుంది, సపోర్ట్ లెవెల్ కాడ వస్తుంది. వచ్చి ఇప్పుడు ఈడొక బ్రేక్అవుట్ ఇచ్చింది, సపోర్ట్కి బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సెల్లర్స్ సపోర్ట్ కావడం అంటే బయర్స్ యాక్టివ్ ఉంటేనే మీదికి పోతుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ నుంచే బయర్స్ యాక్టివేట్ అయ్యారు. అంటే 1 time 2 time 3 time మల్టిపుల్ టైమ్స్ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. అంటే కిందనేమో బయర్స్ ఉన్నారు, ఈ ఏరియాలో బయర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ని కిందికి రానియకుండా మీదికి నూపుతారు. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు ఉన్నారో లేరో అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఈ ట్రెండ్ వల్లే, ఈ సపోర్ట్ వల్లే ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కాడ మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అయింది, రైట్. ఈ బయింగ్ ఎట్లా అంటే చెప్పాను ఇప్పుడు దాకా, బయర్స్ యాక్టివేట్ ఉంటే బయింగ్ అవుతారు. ఇప్పుడు ఈ బయర్స్ అనేటోళ్ళు బయర్స్ వీక్గా ఉంటే ఏమవుతుంది, వీక్గా ఇప్పుడు బయర్స్ వీక్గా ఉంటే ఎవడు యాక్టివేట్ అవుతాడు, సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. సెల్లర్స్ యాక్టివేట్ ఉంటారు అంటే ఎక్కువ సెల్లర్స్ ఉంటారు. ఈ కాస్త ఈ సెల్లింగ్ ఉంది కదా, ఈ సెల్లింగ్ ఇట్లా సెల్లింగ్ అయింది కదా, ఈ సెల్లింగ్ని గట్టిగా దింపేస్తారు ఒకటేసారి. క్వాంటిటీస్ యాడ్ చేసేస్తారు, ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసి ఏమవుతుంది, ఇప్పుడు ఎట్లుంటారంటే మార్కెట్లో ట్రేడ్ ఎట్లా చేసేటోళ్ళు ఎట్లుంటారంటే, ఇప్పుడు ఈ నుంచి ఒక సెల్లింగ్ అయింది కదా, ఈ సెల్లింగ్ చూసి ట్రేడ్ తీసుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసినందుకు కొంతమంది ట్రేడ్ తీసుకునేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు ఏం చేస్తారు, ఇద్దరు క్వాంటిటీస్ యాడ్ చేసేసారు. ఏం చేస్తారు, ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసేసి ట్రెండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయిపోతుంది. సపోర్ట్ లెవెల్ బ్రేక్ కాగానే మొత్తం ఫాల్ వచ్చేస్తుంది, కథ అవుతుంది. ఇది బ్రేక్అవుట్, రియల్ బ్రేక్అవుట్ అన్నట్టు. అంటే రియల్ బ్రేక్అవుట్ అంటే మనం ఐడెంటిఫై చేయాలి, బయర్స్ ఉన్నారా ఎక్కువ సెల్లర్స్ ఉన్నారా ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ గురించి చెప్తాను. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సేమ్ నేను ట్రెండ్ లైన్ ఎట్లా అయిపోయినా ఈ విధంగా అంటలే. ఇప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ కాడ వచ్చింది, మళ్ళీ ఇస్తాం. ఇప్పుడు ఒక సపోర్ట్ వచ్చింది, ఈ సపోర్ట్ లెవెల్ కాడ మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అయింది.
మల్టిపుల్ టైమ్స్ బయింగ్ అయింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ బ్రేక్ అయింది, ఈ ఏరియాలో బ్రేక్ అయింది. బ్రేక్ అయితే నేను ఇందాక అయిపోయాను, బ్రేక్ అయితే ఎవడు వస్తాడు, ఈ డౌన్ ట్రేడ్ అంటే ఇక్కడ ఈ ఫాల్ని చూసి కొంతమంది ట్రేడ్ తీసుకునేటోళ్ళు ఉంటారు కింది సైడ్కి, అండ్ ఈ బ్రేక్అవుట్కి గీయటంగా బ్రేక్అవుట్ని చూసి గీయటంగా కిందికి కొంతమంది ట్రేడ్ తీసుకునేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటాయి, ఒకరిని ఈడ ఈడ ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నాడు, వన్ స్టాప్ లాస్ ఈడు ఉంటుంది, ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నాడు, వన్ స్టాప్ లాస్ ఈడు ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు స్టాప్ లాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆపరేటర్స్ కొడుకులు ఏం చేస్తారంటే, ఆపరేటర్స్ వాళ్ళు ఈ స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు. అంటే ఇట్లాంటి ఏరియాలలోనే స్టాప్ లాస్ చేస్తారు, ఇట్లాంటి ఏరియాస్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు రీటైలర్స్ ఉంటారు. ఇప్పుడు ఆపరేటర్ కానీ ఎప్పుడైనా సరే వానికి ఏం కావాలి, వానికి స్టాప్ లాసెస్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పోతాడు వాడు. ఇప్పుడు మీది సైడ్ ఇప్పుడు ఈడొక స్టాప్ లాస్ ఉంది, ఈడొక స్టాప్ లాస్ ఉన్నాయి, రెండు స్టాప్ లాస్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ రెండు స్టాప్ లాస్ని హంట్ చేయాలంటే ఆడు ఏం చేస్తాడు, వాడు డైరెక్ట్ మీదికి పోతాడు. వాడు వానికి స్టాప్ లాస్ హంటింగ్ అంటేనే ఇష్టం వానికి. ఇప్పుడు వానికి మనకు పైసలు ఇవ్వడంటే ఇష్టం ఉండదు. మనం లాస్ చేస్తేనే మనకి పైసలు రావాలి. ఎవడైనా సరే వానికి పైసలు వస్తాయంటే మంగళోడు ఆగమైపోయినా సరే అని వాడు ప్రాఫిట్ చేసుకోవాలి, అది థాట్ ఉంటుంది. సేమ్ ఆపరేటర్స్ వాళ్ళది గిటంగా అట్లే థాట్ ఉంటుంది. వాళ్ళు ప్రాఫిట్ తీసుకోవాలని వాళ్ళకి థాట్ ఉంటుంది, కానీ మనం ప్రాఫిట్ తీసుకోవాలని మనకు థాట్ ఉండదు. అంటే వాళ్ళకి థాట్ ఉండదు. అంటే మనం ఎప్పుడైనా సరే మనం లాస్లో ఉండాలి, ఎందుకంటే మనం రీటైలర్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు టూ సైడ్ స్టాప్ లాసెస్ ఉన్నాయి. టూ సైడ్ స్టాప్ లాసెస్ ఉంటే ఇప్పుడు ఇటు బ్రేక్అవుట్ని ఎంతవరకు నిజం చేస్తాడు వీడు, కొంచెం అంటే పేషెంట్లీగా వెయిట్ చేయాలి మనం. ఎంతసేపు వెయిట్ చేస్తే అంత మంచిది. నేను ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ కాడ వెయిట్ చేయడమే నేర్చుకోవాలి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేసిండు, ఇప్పుడు పెద్ద క్యాండిల్ ఫామ్ చేసిండు ఈ ఈ ఏరియాలో. పెద్ద క్యాండిల్ అంటే 50 పాయింట్ల క్యాండిల్ ఫామ్ చేసిండు. 50 క్యాండిల్లో ఫామ్ చేసి ఇప్పుడు ఆ ఏరియా ఎట్లుంటుంది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదేమో సపోర్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ ఏరియాని పెద్ద క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ చేసిండు. బ్రేక్అవుట్ చేసి ఇప్పుడు పెద్ద క్యాండిల్, ఈ ఎవరి క్యాండిల్, పెద్ద క్యాండిల్ నేను ఇందాక చెప్పాను, పెద్ద క్యాండిల్ ఎవరిది, ఆపరేటర్స్ కాదు. ఆపరేటర్ కూడా ఏం చేసిండు, బ్రేక్అవుట్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఎవడెవడో యాక్టివేట్ అవుతాడు, ఈ డౌన్ ట్రెండ్ని చూసుకుని వాడు యాక్టివేట్ అవుతాడు, అండ్ ఈ బ్రేక్అవుట్ని చూసుకొని గిట్టంగా యాక్టివేట్ అవుతాడు. వీళ్ళిద్దరు యాక్టివేట్ అవుతారు కదా. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆపరేటర్ గాడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి మనం ముందే, ఎందుకంటే ఆ పెద్ద క్యాండిల్ కాబట్టి. సో వాడు ఏం చేస్తాడంటే పెద్ద క్యాండిల్ చూపించిండుగా. ఇప్పుడు ఈ కొడుకులు వచ్చేస్తారు, ఇప్పుడు సెల్లర్స్ కొడుకులు వచ్చేస్తారు, రీటైలర్ల మన లాంటి వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళ స్టాప్ లాస్ హంటింగ్ చేయాలని మీదికి వెళ్ళిపోతాడు వాడు సీదా. ఇంటి నుంచి మళ్ళీ ఆ యొక్క సపోర్ట్ లెవెల్ని కంటిన్యూ చేస్తాడు వాడు, మళ్ళీ సపోర్ట్ లెవెల్ని కంటిన్యూ చేస్తాడు. అది బ్రేక్అవుట్. ఇది ఫేక్ బ్రేక్అవుట్. అంటే ఈ ఫేక్ బ్రేక్అవుట్ని మనం ఎట్లా గీసుకోవాలో నేను చాట్లో చెప్తాను. ఇప్పుడు నేను సపోర్ట్ కార్డ్ అయిపోయాను, ఇప్పుడు రెసిస్టెన్స్ కార్డ్ చెప్తాను. రెసిస్టెన్స్ కార్డ్ అయ్యడం సేమ్, ఇప్పుడు దాకా సపోర్ట్ కార్డ్ ఎట్లా అయిపోయినాను, రెసిస్టెన్స్ కార్డ్ అయ్యడం అట్లే ఉంటుంది సేమ్. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ లైన్ ఎటు పోతుందే, ఇప్పుడు రెసిస్టెన్స్ లైన్ తీసుకున్నాం. రెసిస్టెన్స్ లైన్ ఇది. ఇప్పుడు మా రెసిస్టెన్స్ అంటే ఏంటో చెప్పాను కదా నేను ఇంతకుముందే, మల్టిపుల్ టైమ్స్ సెల్లింగ్ అయ్యేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు 2-3 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇప్పుడు అంటే నార్మల్గా అప్ వెళ్ళే దానికంటే కొంచెం మీదికే అప్ సైడ్కి పోయింది అనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అది ఎట్లా ఇచ్చింది బ్రేక్అవుట్, ఇప్పుడు ట్రెండ్ లైన్ ఇట్లుంది, రెసిస్టెన్స్ ఇట్లుంది. ఇప్పుడు చిన్న క్యాండిల్స్ అంటే ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ అట్లా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో ఆ క్యాండిల్స్, దాన్ని మనం నమ్మవచ్చు. కానీ అట్లాని ప్రతిసారి నేను చెప్పినాను, నేను ప్రతిసారి గుడ్డిగా ఇట్లా 20-30 పాయింట్స్ రాగానే నేను ట్రేడ్ తీసుకుంటా, లేకపోతే తీసుకోను, నేను పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు పీక్తా గీక్తా అన్నావు అనుకో, నువ్వు ప్రతిసారి లాసెస్ అవుతావు. సో సింపుల్గా ఏంటిదంటే వెయిట్ చేయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాను, నెక్స్ట్ ఈ క్యాండిల్కి విక్ ఉంటుంది, ఈ విక్ని బ్రేక్ చేయాలి. అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏం చేయాలి, ఈ విక్ని బ్రేక్ చేసింది అనుకో, ఇట్లా బ్రేక్ చేసి ఇప్పుడు అప్ సైడ్కి చూపించింది అనుకో మూమెంటం, మీరు అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మీద టార్గెట్ పెట్టుకోవచ్చు, అని ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో, అంటే లెవెల్స్ కాడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్అవుట్ అంటే రియల్ బ్రేక్అవుట్. ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ ఏరియాలో, ఇప్పుడు మీదికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు అలా పేషెంట్లీగా వెయిట్ చేయడం. ఇప్పుడు ఆ వీక్ని బ్రేక్ చేసింది అంటే ఇంతకుముందు క్యాండిల్ హైని బ్రేక్ చేసేదండి. సో అది బ్రేక్అవుట్, రియల్ బ్రేక్అవుట్ అన్నట్టు. ఆ బ్రేక్అవుట్లో ఎవడొచ్చిండు, ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ అయినోడు గిటంగా వచ్చిండు, రెసిస్టెన్స్ కాడ బ్రేక్అవుట్ అయినోడు గిటంగా వచ్చిండు, అండ్ ప్రీవియస్లో కూడా ఉన్నోడు గిటంగా వచ్చిండు. అంటే ప్రీవియస్లో అప్ సైడ్కి బై చేసినాడు, అంటే బయర్స్ గాడి గిటంగా అప్ సైడ్కి ఉన్నాడు, ఆడ యాక్టివేట్ ఉన్నాడు. ఇప్పుడు రియల్ ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటిది చెప్తా. ఫేక్ బ్రేక్అవుట్ అంటే సింపుల్, సపోర్ట్ కార్డ్ ఏం చెప్పాను నేను. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ కాగానే ఎవడొస్తాడు, బయర్స్ గాడు వస్తాడు, అంటే రీటైలర్ మనలా అంటాడు. అండ్ ఈ ట్రెండ్ని ఇప్పుడు ఇంతకుముందు అప్ ట్రెండ్ కొంచెం అంటే
అప్పు పోయింది కాబట్టి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆడ చూసుకొని బయర్స్ వస్తాడు, ఇద్దరు బయర్లు వస్తారు. ఇద్దరు బయర్లు ఆపరేటర్ గాడు ఏం చేస్తాడు, ఆపరేటర్ గాడు వీళ్ళని ట్రాప్ ఎట్లా వేస్తాడంటే సింపుల్గా ఈ ఏరియాలో ఏం చేస్తాడంటే సింపుల్గా 50-100 పాయింట్స్ క్యాండిల్ దింపేశాడు, 50-100 పాయింట్స్ క్యాండిల్ దింపేశాడు ఇట్లా. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ హై అనేది బ్రేక్ చేయదు, ఈ హై అనేది బ్రేక్ చేయదు, మళ్ళీ కిందికి వెళ్ళిపోతాడు, డౌన్ సైడ్కి వెళ్ళిపోతాడు. ఇది 50 పాయింట్స్ ఉంటే ఈ క్యాండిల్ 60-70 పాయింట్స్ ఉంటుంది, ఈజీగా 60-70 పాయింట్స్ ఉంటుంది, క్యాండిల్ పాయింట్స్ ఉంటుంది. అందుకే పేషెంట్లీగా వెయిట్ చేయడం నేర్చుకోవాలి మనం. పేషెంట్లీగా వెయిట్ చేస్తే ఎంత మంచిదంటే ఈ బ్రేక్అవుట్స్ అనేటివి నీకు తెలుస్తాయి, క్లారిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు ఇంత చెప్పినాను, ఇప్పుడు నేను చార్ట్లు చెప్తా. చార్ట్లు ఎట్లా అంటే రైట్, ఇప్పుడు చార్ట్లు చెప్తాను మంచిగా చూడండి. ఇప్పుడు చార్ట్లు ఏంటిదంటే ఇప్పుడు మనము ఒక డేటా వేసుకుందాం, ప్రీవియస్ డేటా. ఎందుకంటే మనకు లైవ్ మార్కెట్లో అనేది మనం చెప్తలేము కాబట్టి డేటా వేసుకుందాం. నేను లైవ్ మార్కెట్లో లైవ్గా ట్రేడింగ్ చెప్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైవ్ ట్రేడింగ్ అనేది కొన్ని రోజులు అయితే స్టార్ట్ చేస్తాను. మనం ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ అయితే లైవ్ ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఓకే అంటే లైవ్ ట్రేడింగ్లో లైవ్లో ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. లైవ్ ట్రేడింగ్ అంటే నేను కాల్స్ అవన్నీ ప్రమోట్ చేయను, ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అంటే దాని ఇంకా లాజిక్స్ అన్నీ చెప్తాను. ఇప్పుడు అవంతా టాపిక్ వదిలేస్తే ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మీకు ఈడొక రెసిస్టెన్స్ కనబడుతుంది, రెసిస్టెన్స్ అంటున్నా. ఇప్పుడు ఏంటది ఇప్పుడు ఈడొక ఏరియా కనబడుతుంది మీకు. ఈ ఏరియా ఏంటిది, ఈ ఏరియా ఒక సపోర్ట్ ఏరియా లాగా పనిచేస్తుంది. ఆ ఏరియాను మనము ఈ రెక్టాంగిల్ బాక్స్ తోటి ఎందుకు ఇస్తారో మనము అని మీకు డౌట్ రావచ్చు. రెక్టాంగిల్ బాక్స్ తోటి ఎందుకు ఇస్తామంటే మనకు బ్రేక్అవుట్స్ అనేటివి ఐడియా అవుతుంది. అంటే రెక్టాంగిల్ తోటి బ్రేక్అవుట్స్ అనేటివి మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అవి అంటే కొన్ని ఇప్పుడు మనము ఇట్లా లైన్గా సింపుల్గా ఇట్లా లైన్ గీసుకుంటాము. అండ్ సింపుల్గా ఏంటిదంటే బాక్స్ తోటి ఇప్పుడు లైన్ గీసుకున్నాం అనుకో, మన బ్రేక్అవుట్స్ అనేటివి క్లారిఫై రావు. ఇప్పుడు ఈడొక సపోర్ట్, ఈడొక సింగిల్ టైం టచ్ అయింది, ఇంకొక టైం టచ్ అయింది, అండ్ ఇంకొక టైం ఈడ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే అది ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు, ఎందుకంటే మనం లైన్ యూజ్ చేస్తున్నాం. సో సింపుల్గా మనము రెక్టాంగిల్ని యూజ్ చేయాలి. ఇట్లాంటప్పుడు రెక్టాంగిల్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, సపోర్ట్ కాడ ఏమవుతుంది, బయింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ లెవెల్ని మనం గీసుకుంటున్నాం. సపోర్ట్ లెవెల్ కాడ గీసుకుంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఒక్క నిమిషం. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కాడ అరే 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 ఇప్పుడు సపోర్ట్ లెవెల్ కాడ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఇందాక అయిపోయాను కదా, సపోర్ట్ కాడ ఇప్పుడు డౌన్ సైడ్కి ఎవడైనా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని నువ్వు ఎట్లా చెప్తున్నావు భయ్యా అని చెప్తున్నావు నాకు. ఇప్పుడు నేను ఏం చెప్తాను నీకు, సింపుల్గా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ ఎట్లుంది చూడు, ఇక్కడ చూడు 65 క్యాండిల్స్, 65 పాయింట్స్ ఉంది క్యాండిల్. 65 పాయింట్స్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ మేజర్గా అంత బ్రేక్అవుట్ వస్తే వెయిట్ చేయాలి మనం. అంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు నేనేం చెప్పినా, ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే ఆడ నుంచి మనము ఆ యొక్క క్యాండిల్ అంటే ఆ యొక్క క్యాండిల్ హై లేదా లోని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్ కాడ ఉంటే ఏం మార్క్ చేసుకోవాలి, లోని మార్క్ చేసుకోవాలి. సపోర్ట్ కాడ ఇది లో, ఈ క్యాండిల్ లో, ఈ లైన్ బ్రేక్ చేసింది నెక్స్ట్ క్యాండిల్ చెయ్యలే. ఎందుకు బ్రేక్ చేయలేదంటే ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ కాదన్నట్టు. ఇప్పుడు ఇంకోసారి చెప్తాను నేను మళ్ళా. ఇప్పుడు ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఎందుకు ఇచ్చింది అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఎవడు ఫామ్ చేసిండు, 65 పాయింట్స్ ఎవడు ఫామ్ చేసిండు, ఆపరేటర్ గారు ఫామ్ చేసిండు. ఆపరేటర్ గారు ఎందుకు ఫామ్ చేసిండు, ఈ క్యాండిల్ చూసి ఓడొస్తాడు, మన లాంటి వాళ్ళని వస్తాం, మన లాంటి వాళ్ళు రీటైలర్స్ వస్తారు. ఆ రీటైలర్స్ ఎట్లు వస్తారంటే ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ని చూసి కొంతమంది ట్రేడ్ తీసుకునేటోళ్ళు ఉంటారు, అండ్ ఈ బ్రేక్అవుట్ని చూసి విధంగా కొంతమంది ట్రేడ్ తీసుకునేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా, వీళ్ళిద్దరు వచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిర్రు చుట్టాల లెక్క. వీళ్ళిద్దరిని ఏం చేయాలి, బ్రేక్అవుట్లు అంటే స్టాప్ లాస్ హంటింగ్ చేసి పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ టార్గెట్ ఎవడు ఇక్కడ అంటే ఈ లెవెల్లో బ్రేక్అవుట్కి వచ్చిన స్టాప్ లాస్ హంట్ చేయాలి. ఎందుకంటే వీంది చిన్న స్టాప్ లాస్ ఉంటుంది, వీంది ఈ లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఈ ట్రెండ్ని, డౌన్ ట్రెండ్ని చూసి వచ్చిన స్టాప్ లాస్ మీద ఉంటుంది. ఇప్పుడు మీద ఉంటే ఇప్పుడు రెండు స్టాప్ లాస్లు ఫామ్ అయినాయి. ఇప్పుడు రెండు స్టాప్ లాస్లు ఎట్లా కవర్ చేస్తాడంటే ఆపరేటర్ గారు ఇట్లాంటి ఒక ఫాల్ ఇచ్చి దాన్ని లో గిటంగా బ్రేక్ చేయకుండా
అట్లా అని మీదికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు ఇది. ఈ ఫేక్ బ్రేక్అవుట్ మంచిగా అంటే ఈ యొక్క క్యాండిల్ని లోన్ అయితే బ్రేక్ చేయలేదు. లోని బ్రేక్ చేయకుండానే ట్రెండ్ని ఫామ్ అయిపోయింది, ట్రెండ్ని ఫాలో అయిపోయింది, అంటే సపోర్ట్ లెవెల్ని ఫాలో అయిపోయింది ఆడు. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అంటే. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి వచ్చేసి ఏదండి, రైట్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఇందాక సపోర్ట్ ది ఫేక్ బ్రేక్అవుట్ చెప్పాను, ఇప్పుడు రెసిస్టెన్స్ ఇది రియల్ బ్రేక్అవుట్ చెప్తాను. సేమ్ మనము ఇప్పుడు లైన్ గీసుకున్నాం అనుకో, లైన్ గీసుకుంటే మనకు బ్రేక్అవుట్లు అనేది తెలియవు. అందుకే మనం ఎప్పుడైనా సరే రెక్టాంగిల్ని గీసుకుంటాం. రెక్టాంగిల్ని ఇట్లా ఇట్లా విక్స్ తోటి ఇట్లా గీసుకుంటే మనకు బ్రేక్అవుట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ రియల్ ఆ ఫేక్ అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు ట్రెండ్ బ్రేక్అవుట్ని ఎట్లా ఫామ్ చేసింది చూడు ఇది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎట్లా 76 పాయింట్స్ ఫామ్ అయింది. నేనేం చెప్పిన ఇందాక సపోర్ట్ కాడ రైట్ ఇది ఆపరేటర్ క్యాండిల్ అని నేను చెప్పిన. కాకపోతే దాన్ని లో అనేది బ్రేక్ చేయలేదు, సపోర్ట్ కాడ ఉంది కాబట్టి లో అనేది బ్రేక్ చేయలేదు. కాకపోతే ఈడ చూస్తే మనకు ఏంటిది, సపోర్ట్కి హై అనేది బ్రేక్ చేసింది, ఈ రెసిస్టెన్స్కి హై బ్రేక్ చేసింది. హై బ్రేక్ చేసి ఏమైంది, ఇంత పెద్ద అప్ సైడ్కి మూమెంట్ వచ్చింది. ఎన్ని క్యాండిల్స్, అది 160 పాయింట్ క్యాండిల్స్ అప్ సైడ్కి మూమెంట్ వచ్చింది. అది వీలైతే కింది గిటంగా పోవచ్చు కదా అది అని అంటావు. ఎందుకంటే అది బ్రేక్ చేసింది కాబట్టి అప్ సైడ్కి పోయింది. అంటే ఆ క్యాండిల్ని బ్రేక్ చేయాలి, ఆ క్యాండిల్ లెవెల్ని బ్రేక్ చేస్తే మనకు మూమెంట్స్ అనేటివి తెలుస్తుంది. ఇది బ్రేక్అవుట్ అంటే, రియల్ బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్ కాడ. ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ చెప్తాను నేను ఈజీగా నీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ ఏరియా ఏంటిదో నేను చెప్పాను కదా, 1 2 3 టైమ్స్ టచ్ అయింది. 3 టైమ్స్ టచ్ కాగానే 4th టైం ఏమైంది, బ్రేక్ ఇచ్చింది. ఈ ఎందుకు బ్రేక్ ఇచ్చింది అని అంటే, ఇక్కడ రెసిస్టెన్స్ కాడ సెల్లర్స్ యాక్టివేట్ లేకుండే, సెల్లర్స్ వీక్ ఉండే కాబట్టి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. ఆ రెసిస్టెన్స్ని రియల్ బ్రేక్అవుట్ కాదా అని మనం ఎట్లా ఐడెంటిఫై చేసినాము, ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ ఉందా దాన్ని హై మార్క్ చేసినాం. దాన్ని హై మార్క్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫామ్ అయింది, దాన్ని నెక్స్ట్ క్యాండిలే బ్రేక్ చేసింది, ఆ హైని గిటంగా బ్రేక్ చేసింది. సో మనం ఏం చేసినాము, ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటే మనకు టార్గెట్ అనేది మంచిగా హిట్ అయిపోయింది. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటే సేమ్ ఇప్పుడు సపోర్ట్ గురించి, రెసిస్టెన్స్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ట్రెండ్ లైన్ గురించి చెప్తాను. డేటా ఏడుంది భయ్యా. ఇప్పుడు ట్రెండ్ లైన్ గురించి చెప్తాను. ఈ ట్రెండ్ లైన్లో బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ చెప్తా. ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ గురించి చెప్తా. ట్రెండ్ లైన్లో ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎట్లా గీయాలో తెలుసు కదా. సింపుల్గా ట్రెండ్ లైన్ ఫస్ట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో నేను వీడియోస్ లేపాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని తీసుకొని ఇప్పుడు మనము మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యేదాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు ఈడ బాడీకి టచ్ అయింది కదా అని అన్నట్టు. ఇప్పుడు అంటే ఆ క్యాండిల్ మొత్తం ఇట్లా సగం టచ్ అయినా ఏం కాదు. విక్స్ లోపల గీసుకుంటే ఏం కాదు లైన్లో. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అని ఎట్లా చెప్తున్నాం మనము అని అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఒక్కసారి టచ్ అయింది, 2 2 3 4 టైమ్స్ టచ్ అయింది. 4 టైమ్స్ టచ్ అయింది కాబట్టి మనం దీన్ని ట్రెండ్ లైన్ అంటున్నాము. అదే ఇప్పుడు టచ్ కాకపోతే ట్రెండ్ లైన్ అనకు. ఇప్పుడు ఇది రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ మీరే చెప్పండి కామెంట్స్లలో. ఇది రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ ఆ ట్రెండ్ లైన్కి. ఈ ఏరియాని చూడండి, ఈ ఏరియాని చూస్తే ఏమవుతుంది మీకు అర్థమవుతుంది. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్కి నేను జూమ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. కాకపోతే ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఈ క్యాండిల్ ఇది అప్ ట్రెండ్, ఇది మర్చిపోకండి. అప్ ట్రెండ్లా లోని బ్రేక్ చేయాలి. అప్ ట్రెండ్ని ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది కాకపోతే సస్టైన్ కాలే ఆ లెవెల్లో అంటే ఆ లెవెల్ కాడ లేకుండా, అంటే అక్కడ నుంచి ఎవడో బయింగ్ చేసేసిండ అగైన్ ఆ లెవెల్ నుంచి. సో ఆ లెవెల్ని అయితే సస్టైన్ చేయాలి. సో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకంటే మనం పేషెంట్లీగా వెయిట్ చేయాలి. పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్. పేషెన్స్ని మనము చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. ఫేక్ ట్రెండ్ లైన్కి ఫేక్ బ్రేక్అవుట్. ఇప్పుడు నేను
రెసిస్టెన్స్ కాడ ఫేక్ బ్రేక్అవుట్ చెప్తాను చూడండి. చాలు రైట్. ఇప్పుడు రెసిస్టెన్స్ కాడ ఫేక్ బ్రేక్అవుట్ చెప్తా. ఇప్పుడు రెసిస్టెన్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ ఎట్లా అంటున్నాం అంటే మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది. 1 టైం, 2, 3 టైమ్స్ టచ్ అయింది. అగైన్ ఇక్కడ 4th టైం టచ్ అయింది. కాకపోతే ఏమైంది ఇక్కడ ఏమైంది, ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది. కాకపోతే జూమ్ చేసి చెప్తా, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్ అనే హైని గిటంగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది కానీ క్యాండిల్ ఎట్లా ఫామ్ అయింది చూడండి. కొంచెం బాడీ ఏమో చిన్న బాడీ, కాకపోతే పెద్ద విక్స్ ఉన్నాయి. క్యాండిల్కి. సో ఈ బ్రేక్అవుట్ని మనం అంటే పేషెంట్లీగా వెయిట్ చేయడమే ఇంపార్టెంట్. ఈ ఏరియా ఇట్లాంటి ఏరియాలలో పేషెంట్లీగా వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఏరియాస్లో ఇప్పుడు ఈ క్యాండిల్ ఏం ఇండికేట్ చేసింది, ఇప్పుడు నేను క్యాండిల్స్ బిహేవియర్లో చెప్పాను. ఈ క్యాండిల్స్ని చూస్తే ఏం అర్థమవుతుంది, ఎవడో కింద నుంచి క్వాంటిటీస్ యాడ్ చేసిండు. ఇప్పుడు ఆ క్యాండిల్ని చూసి ట్రేడింగ్ చేసేటోడు కొంతమంది ఉంటాడు. బ్రేక్అవుట్ని ఇవ్వటంగా అంటే వన్ స్టైల్ వాంది. ఇప్పుడు బ్రేక్అవుట్ని యూజ్ చేసేటోడు ట్రేడ్ చేసేటోడు ఉంటాడు. క్యాండిల్స్ బిహేవియర్ యూజ్ చేసేటోడు ట్రేడ్ చేస్తాడు. చార్టర్ ప్యాటర్న్స్ని యూజ్ చేసేటోడు ట్రేడ్ చేస్తాడు. వన్ స్టైల్ వాంది. ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తే ఏమర్థమైంది నీకు అంటే క్యాండిల్ బిహేవియర్ చూస్తే ఎవడో బయింగ్ చేస్తుండు, సింపుల్గా బయింగ్ చేస్తుండు. ఈ ఏరియాలో బయర్స్ ఎవడు వస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాలో మన లాంటి రీటైలర్స్ తప్ప ఎవ్వడు రాడు. మన లాంటి రీటైలర్సే ట్రాప్ అవుతాం ఇట్లాంటి ఏరియాలలో. అందుకే ఆపరేటర్ కూడా ఏం చేసిండు, నెక్స్ట్ ఇట్లా దింపి వాడేసిండు మొత్తం. మన స్టాప్ లాస్ అన్ని హంటింగ్ చేసాడు. ఎవడెవడు స్టాప్ లాస్ పోయినాయంటే ఈ బ్రేక్అవుట్ని చూసి ట్రేడ్ తీసుకున్నటువంటి స్టాప్ లాస్ పోయింది. ఈ అప్ ట్రెండ్ చూసి ట్రేడ్ తీసుకున్న స్టాప్ లాస్ పోయింది. ఇట్లా అందరు స్టాప్ లాస్ అందరు తినేసి ఇట్లా డౌన్ సైడ్కి ఎంట్రీ ఇచ్చేసాడు మొత్తం సెల్లర్స్ కొడుకులంతా. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. అంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్కి. సో ఇది వచ్చి ఇంతే. వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం అయితే నేను కరెక్ట్ చెప్తాను. థ్యాంక్ యూ.